హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం చట్నీ. ఈ అల్లం చట్నీ అయితే ఇడ్లీ, దోశ, ముఖ్యంగా పెసరట్టులోకి అయితే చాలా బాగుంటుందండి. సూపర్ కాంబినేషను పెసరట్టు, అల్లం చట్నీ అయితేని. ఈ రెసిపీ చాలా సింపుల్గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి. చూద్దాం రండి. అలాగే ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని చిన్న కడాయి పెట్టుకుని, కడాయి వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించేసుకోవాలండి. బాగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. ఇప్పుడైతే మనం మీడియం సైజ్ అల్లం ముక్కను తీసుకుని, అల్లం ముక్క అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకోవాలండి. కోసుకుని అవి కూడా వేసుకుని వేయించేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకున్నాక అయితే 4 పచ్చిమిర్చినండి నేనైతే మయానికైతే కోసుకున్నానండి. అలాగే ఎల్లు రొబ్బలండి, అవి కూడా మయానికైతే ఘాట్లు పెట్టుకున్నాను. అవి కూడా వేసుకుని అవి కూడా బాగా వేయించేసుకోవాలండి. చూడండి, ఇవి కూడా బాగా వేగిపోవాలండి. మొత్తం అన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత అయితే ఇలా వేయించేసుకుని మొత్తం అంతా వేయించేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఎండుమిర్చి అండి. ఎండుమిర్చిని అయితే ఇలా ముక్కల కింద అయితే చేశానండి. అవి 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అవి కూడా బాగా వేయించుకోవాలండి. నేనైతే ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకుని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని చింతపండుని అందులో వేసుకోవాలండి. వేసుకుని చిటికెడు పసుపు, అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం ఘాటుగా ఉంటుంది కదండి, అందుకని బెల్లాన్ని చితగొట్టి వేసుకుంటున్నానండి నేను. ఈ బెల్లాన్ని కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ ఏపిని అంతా వేసేసుకోవాలండి. వేసేసుకుని మెత్తని పేస్ట్లా అయితే ఆడేసుకోవాలి. మనం ఈ పేస్ట్ గట్టిగా ఆడుకుని కొంచెం ఒక బౌల్లోకి అయితే తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు వారం రోజులున్నా బాగానే ఉంటుందండి. ఇది చింతపండు వాటర్ వేసుకు ఆడుకోవాలండి. వారం రోజులున్నా బాగానే ఉంటుందండి. అది మనం ఎప్పుడు మనకి టిఫిన్లకి అవసరమో అప్పుడు కొంచెం తీసుకుని వాటర్ కలుపుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోద్దండి. నేనైతే ఇలా మెత్తని పేస్ట్లో అయితే ఆడేసానండి. ఇప్పుడైతే అదే కడాయిలోనూ మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్, 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించేసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేయించేసుకుంటున్నాను. అలాగే ఇవి బాగా వేగిపోయాక మనమైతే ఒక ఎండుమిర్చి అండి, 2 ఎండుమిర్చిని అయితే ముక్కల కింద చేసుకున్నాను. ఒక రబ్బ కరివేపాకు, ఇలాగా అవి కూడా వేయించేసుకుందామండి. అవి కూడా వేయించేసుకుని ఇప్పుడు ఇది మిక్సీ పట్టించాం కదండి, ఇది కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలండి. అంతేనండి, ఈ అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే పెట్టేసుకుందామండి. అల్లం చట్నీ ఇడ్లీ, దోశ, ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుందండి. ముఖ్యంగా పెసరట్టులోకి అయితే ఈ అల్లం చట్నీ సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోవాలండి. ఎలా అయితే చాలా బాగుంటుందండి కాంబినేషను. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.